ఫ్రెండ్స్, లోక్సభ ఎన్నికలకు సిద్ధమైన దేశం. తొలి విడతలో 102 నియోజకవర్గాలు పోలింగ్ అంటూ వార్తలైతే వస్తున్నాయి. దాని గురించే వివరాలను చేయడం జరిగింది. ఫ్రెండ్స్, దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, దేశంలో తొలి విడత పోలింగ్ కోసం ఈసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. దేశం మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం వచ్చేసింది. లోక్సభ ఎన్నికలకు సంబంధించి తొలి విడతలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 నియోజకవర్గంలో పోలింగ్ జరగనుంది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో అసెంబ్లీకి పోలింగ్ నిర్వహించుచున్నారు అధికారులు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనున్నట్లు తెలిపారు ఎన్నికల అధికారులు. తొలి విడత పోలింగ్ 16.63 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారిలో పురుషులు 8.4 కోట్ల మంది కాగా మహిళలు 8.23 కోట్ల మంది ఉన్నారు. తొలి విడతలో 1.87 లక్షల పోలింగ్ స్టేషన్లో 18 లక్షల పోలింగ్ అధికారులు విధులు నిర్వహించుచున్నారు. తొలిసారి ఓటు హక్కును వినియోగించుకునే ఓటర్లు 35.67 లక్షల మందితో పాటు 20 నుంచి 29 ఏళ్ల వయసులో ఉన్న యువ ఓటర్లు 3.51 కోట్ల మంది. తొలి విడతలో 1625 మంది అభ్యర్థులు తమ రాజకీయ భవిత్యాన్ని పరీక్షించుకున్నారు. అందులో 1491 మంది పురుష అభ్యర్థులు కాగా 134 మంది స్త్రీలు ఎన్నికల బరిలో నిలిచారు. ఎన్నికల విధుల్లో 41 హెలికాప్టర్లు, 84 స్టేషన్ రైళ్లు, 1 లక్ష ఇతర వాహనాలు వినియోగించుకోనున్నారు. అన్ని పోలింగ్ స్టేషన్లలో మైక్రో అబ్జర్వర్లు, 50% పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు పూర్తి చేశారు. 127 పరిశీలకులు, 67 పోలీస్ అబ్జర్వర్లు, 167 పరిశీలకులతో కలిసి మొత్తం 361 మంది అబ్జర్వర్లతో పాటు కొన్ని రాష్ట్రాలలో ప్రత్యేక పరిశీలకులు నియమించింది. మొత్తం 4627 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 520 స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్, 2028 వీడియో సర్వేలెన్స్ టీమ్, 1255 వీడియో వ్యూయింగ్ టీమ్స్ ఏర్పాటు చేశారు. మొత్తం 1374 ఇంటర్ స్టేట్, 162 ఇంటర్నేషనల్ బోర్డర్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నగదు, మద్యం తదితర వస్తువుల అక్రమ రవాణాపై ఉక్కుపాతం మోపారు. 85 ఏళ్ల పైబడిన 14.14 లక్షల మంది ఓటర్లతో పాటు 13.89 లక్షల వైకల్యంతో బాధపడుతున్న ఓటర్లకు ఇంటి నుంచే ఓటింగ్ వేసే సదుపాయాన్ని కల్పించే ప్రక్రియను పూర్తి చేసింది ఈసీ. 85 ఏళ్లు దాటినప్పటికీ పోలింగ్ బూత్కు వచ్చి ఓటు వేయాలనుకునే వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వైకల్యం కలిగిన ఓటర్లకు వీల్ చైర్ సదుపాయం కూడా కల్పించుచున్నారు. ప్రతి పోలింగ్ బూత్ వద్ద తాగునీరు, నీడను కల్పించే షేడ్, ర్యాంప్, వాలంటీర్ వీల్ చైర్, టాయిలెట్స్, విద్యుత్తు తదితర సదుపాయాలు కల్పించారు ప్రత్యేక అధికారులు. ఇప్పటికే ఓటర్ స్లిప్పులను ప్రతి ఇంటికి పంపిణీ చేసింది ఎన్నికల సిబ్బంది. ఓటర్ ఐడి లేనప్పటికీ మరో 12 ఇతర ప్రత్యామ్నాయ ప్రభుత్వ ధృవపత్రాలతో ఏదో ఒకటి ఉన్నా అనుమతిస్తామని ప్రకటించింది. ఎన్నికల కవరేజ్ 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 47,000 మంది మీడియా ప్రతినిధులు ఈసీ పాసులు మంజూరు చేశారు. ఈ ఎన్నికలకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఈ కింది వెబ్సైట్ని చూడవచ్చు. ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. election24.ec